జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్. ఫెడరేషన్ అనేది మెయిన్ మాకు మూవీస్ 24 క్రాఫ్ట్స్ కి మెయిన్ ఇంపార్టెంట్ మా ఫెడరేషన్. వీళ్ళ మధ్య గొడవ ఇప్పుడు పీక్ స్టేజ్ కి వచ్చేసింది. అసలు ఏం జరిగిందంటే తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సెస్ అసోసియేషన్ ఉంది కదా, దానికి ప్రెసిడెంట్ వచ్చేసి సుమలత. ఈమె మన జానీ మాస్టర్ వైఫ్. రీసెంట్గా ఈమె తన ఎగ్జిక్యూటివ్ కమిటీని కానీ లేదా తెలుగు స్టేట్ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ని కానీ అడగకుండా తన ఓన్గా డెసిషన్ తీసుకుని బై ఎలక్షన్స్ ప్లాన్ చేసిందంట. ఇది చూసిన అసోసియేషన్ మెంబర్స్ అండ్ శేఖర్ మాస్టర్ క్యాంప్కి మైండ్ బ్లాక్ అయింది. అదేంటి, రూల్ బుక్ ఫాలో అవ్వకుండా మాతో చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్స్ అలా ఎలా పెడతారు అని గట్టిగా నిలదీశారు. సిచ్యువేషన్ ఎంతవరకు వచ్చిందంటే ఈమె తీసుకున్న యూనిలాటరల్ డెసిషన్ అంటే ఏకపక్ష నిర్ణయానికి ప్రొటెస్ట్గా ఆల్మోస్ట్ 10 మెంబర్స్ వాళ్ళ ఆఫీస్ బేరర్ పోస్ట్లకి డైరెక్ట్గా రిజైన్ చేసేసారు. యాక్చువల్గా మా కమిటీ మెంబర్స్ ఏదైతే ఉన్నారో 10 మంది రిజైన్ చేశారండి. అంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్ సుమలత గారు మీద వ్యతిరేకంగా ఆమె సరిగ్గా పనిచేయట్లేదని రిజైన్ చేశారు. మ్యాటర్ అలా ఎస్కలేట్ అవుతూ డైరెక్ట్లీ అసోసియేషన్ ఆఫీస్లో మన జానీ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్కి మధ్య మాట పెరిగి అక్కడున్న పోలీసులు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. బట్ ఇక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ మధ్య ఎంత గొడవ ఉన్నా వీళ్ళిద్దరే ఇప్పుడు టాలీవుడ్లో టాప్ స్టార్స్కి ఫస్ట్ చాయిస్. మన మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వీళ్ళంతా కూడా వీళ్ళ స్టెప్స్కే డాన్స్ చేస్తారు. ఇది మనందరికీ తెలుసు. ఇక ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సీనియర్స్, తెలుగు స్టేట్ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ లీడర్స్ డిస్కషన్ స్టార్ట్ చేశారు. 2 సైడ్స్తో మాట్లాడి డాన్స్ కమ్యూనిటీ ఇమేజ్కి డ్యామేజ్ అవ్వకుండా మ్యాటర్ని మ్యూచువల్గా సెటిల్ చేయాలని ట్రై చేస్తున్నారు. సో అది మ్యాటర్. మరి కాంట్రవర్సీ డిస్కషన్తో సాల్వ్ అవుతుందా లేదా ఇంకా పెద్ద ఇష్యూగా మారుతుందా చూడాలి.